హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. చలం గారు రచించిన మైదానం వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 4 వినేద్దామండి. చదివి వినిపించేది పద్మిని. అమీర్ దిగులు పడ్డాడు. అతని తరహా పూర్తిగా మారిపోయింది. అన్నం తినడు, ఊరికే వదలకుండా పడుకుంటాడు. పలకరిస్తే విసుక్కుని ముసుగు పెట్టుకుంటాడు. అది జబ్బో మనోవ్యాధో, నా మీద కోపమో విసుగో తెలియడం లేదు. ఒక్కతికి నాకు ఏమీ తోచక దిగులు వారంతో ఇటూ అటూ తిరుగుతున్నాను. ఆలోచించి కనిపెట్టి మీరా అనే కుర్రాడు వచ్చినప్పుడు మాత్రం లేచి అతనితో ఏదో రహస్యంగా మాట్లాడుతున్న సంగతి గ్రహించాను. చాలాసార్లు అతనితో కలిసి ఊళ్ళోకి వెళ్ళొస్తాడు అమీర్. వచ్చాక మరీ దిగులుగా ఉంటాడు. ఆ కుర్రాడు మీరాని చూస్తే నాకు సరదా. అమీర్తో మాట్లాడుతూ ఉంటే ఎందుకో అతన్ని పిలిచి పలకరించి కబుర్లు చెప్పాలనిపించేది. అట్లాంటి తమ్ముడు ఉంటే బాగుండెను, కొడుకు ఉంటే బాగుండెను అనుకుంటాను. కానీ నన్ను అనుమానంతో, విరోధంతో, భయంతో చూసేవాడు. దానివల్లనే నాకు తోచింది, నాకు వ్యతిరేకమైన పని ఏదో తలపెడుతున్నాడు అని, అమీర్కి బోధిస్తున్నాడు అని. నేనతనికి విరోధం ఎందుకు కావాల్సి వచ్చింది? నేనేం చేశాను? పైగా మీరా వల్ల అమీర్ మనసు చెడిపోతున్నట్లు కనబడుతుంది. వ్యవహారం ముదురుతుంది. అమర్ని అడిగితే లాభం లేదు. ఎన్ని ప్రశ్నలు అడిగినా దాస్తున్నాడు. మీరా దగ్గర నుంచే నేను తెలుసుకోవాలి. కానీ మీరా చెబుతాడా? నా వంక అంత కోపంగా చూసేవాడు. కానీ అమీర్ క్షేమం కోసం నేను ఆ ప్రయత్నం చేయాలి. ఆ సాయంత్రం ఏరు ఒంటరిగా దాటి ఇసుకలో నడుస్తూ అవతలి గట్టుకు చేరుకున్నాను. సూర్యుడు మైదానం చివర భూమిని తాకుతున్నాడు. చిన్న గాలిలో గడ్డి నా పాదాలకి సొంగింది. ఇసుక గుంటల్లోని పిచ్చుకలెగిరి చెట్ల మీద కూర్చుని నన్ను చూసి విసుక్కుంటున్నాయి. చేపల ఆశని వదిలి నీలపు పిట్టల గూటికి ప్రయాణం కట్టాయి. కొంగల బారు నా తల మీద వెళుతూ లోకంలో నా ఒంటరితనాన్ని గాఢంగా స్ఫోరింపజేసింది. ఒక్కడూ పాడుకుంటూ మీరా వస్తున్నాడు. నన్ను చూసి ఆశ్చర్యపడి ఆగి చప్పున తలంచుకుని నన్ను దాటి వెళ్ళిపోవాలి అని చూశాడు. పిలిచి ఆపి దగ్గరికి వెళ్ళాను. ముందే నాతో చెప్పవా అని అడిగాను. సిగ్గుపడి తెప్పరిల్లి ఏమిటి అన్నాడు. ఆ సంగతి అదే, నువ్వు తెచ్చే కబుర్లు. ఏం లేదు అని వెళ్ళబోతున్నాడు. చిరునవ్వుతో అతని వంక చూస్తూ అతని భుజాల మీద చేతులు వేసి దగ్గరికి ఉంగి నా కళ్ళల్లో మార్దవత్వాన్ని కల్పించి నాతో చెప్పవా అన్నాను సొగసుగా. తడబడ్డాడు. ఏం లేదు అని మెల్లిగా తనలో తాను అనుకున్నాడు. అతని గడ్డం కింద చెయ్యేసి కళ్ళల్లోకి చూస్తూ నాతో చెప్పాలి. నన్ను చూస్తే నీకెందుకు విరోధం? నేనేం చేశాను? నాకేదో ఆపద కలిగిస్తున్నావు. నా అమీర్ మనసుని పాడు చేస్తున్నావు. ఇంత మంచివాడి వలె కనబడుతున్నావే, ఇంత అందంగా ఉన్నావే. నువ్వు ఇంకొకళ్ళని, దిక్కులేని స్త్రీలని క్షోభ పెట్టడం న్యాయమేనా? నీకే హక్కు ఉంటే ఇట్లా ఏడిపిస్తావా? నా కళ్ళు నీళ్లతో నిండాయి. నేనేం చేస్తాను అన్నాడు మెల్లగా. ఏం చేయకపోతే చెప్పు. అమీర్ రహస్యం ఇంకొకరికి చెబుతున్నాననే అనే భయం ఒక మూల, నా కళ్ళు చూసి భరించలేకపోవడం ఒక మూల. కదిలే నీళ్లలో కాంతి ప్రతిఫలిస్తున్నట్టుంది అతని మొహం. కానీ అమీరే జయించాడు. మాట్లాడక తప్పించుకోవాలని చూస్తున్నాడు. అతని కళ్ళల్లో సౌందర్యారాధన నాకు కనబడ్డదిగావును. జయిస్తాడని రూఢీగా తేలింది. ఎందుకంటే ఒక పురుషుడు, అందులో అమీర్ వంటి రసకుడు ప్రేమించిన తరువాత స్త్రీకి తన సౌందర్యం మహిమ గోచరించకుండా ఉండదు. అబ్బాయి ఇట్లా చూడు, నా బాబువి కాదు, నాతో చెప్పవా అని మార్దవంగాని. చెప్పాలి, చెబుతావు, నాకు తెలుసు అని చిన్న చిరునవ్వుతో పలికాను. వెంటనే నాకు సిగ్గేసింది నా ఆకర్షణని అట్లా ఉపయోగించడం. కానీ నా ఆనందమే భగ్నమవుతూ ఉంటే మీరా ఎడల అన్యాయం అనిపించింది. కానీ నీళ్లలో మునిగే మనిషి ఏం ఆలోచిస్తుంది? వస్తుడైనాడు. కదలలేక నా వంక చూస్తూ నిలబడి చెప్పేశాడు. అమీర్తో మాత్రం చెప్పొద్దు అని బ్రతిమలాడాడు. ఆ ఊరి తోళ్ల సాహెబు కూతురి మీద అమీర్కి మనసు కలిగింది. ఆ పిల్ల అతన్ని నిరాకరిస్తుంది. మీరా ఆ అమ్మాయి బంధువుడు, ఇద్దరికీ రాయబారం నడుపుతున్నాడు. ఈ సంగతి చెప్పి మీరా నన్ను అక్కడే వదిలేసి తప్పించుకున్న లేడి పిల్లలాగా గంతేసి వెళ్ళిపోయాడు. నేను ఇంటివైపు మళ్ళీ మెల్లగా యోచిస్తూ నడుస్తున్నాను. భూమి దోవని చీకట్లో దాచుకుంది. తాటి చెట్టు పూరిన దానివలే గాలిలో మెల్లగా ఊగుతుంది. కీచుకీచుమనే మైదానపు శబ్దాలతో తాటాకుల చప్పుడు కలిసింది. ఏదో రోద మొదలుపెట్టింది.
చివరికి నా గతి ఇలా అయ్యిందా? ఇంకేం కాను. అమీర్ని ఆకర్షించే శక్తి పోయింది నాకు అనే తలుపు నన్ను బాధ పెట్టింది. నా ఆనందానికి జీవనానికి ఉన్న పట్టు వదిలింది. ఇక పతనానికి అంతమెక్కడో. ఈ ఒక్క కొమ్మని నమ్ముకుని అన్ని ఆశ్రయాలని తన్నేశాను. ఇది ఇట్లా పెళ్ళుమని విరిగింది. నేనేం కాను. ఏది దిక్కు? అమీర్ మీద అమితమైన కోపం కలిగింది. ఇట్లా వదిలేసేవాడు నన్నెందుకు తీసుకొచ్చినట్లు? తన సౌఖ్యమే గాని నన్ను నట్టేట్లో వదిలితే నా జీవితం ఏం కావాలనుకున్నాడు? ఏటి నీళ్లు కాళ్లను పెనవేసుకుని తమని చూడమని ప్రాధేయపడ్డాయి. నా హృదయారాటాన్ని చల్లార్చాలని సాయంత్రపు గాలి నా పైట కింద నుంచి రాసుకుంటూ వెంబడించింది. ఏం చేయను? మావయ్య అన్న మాటలే నిజమేమో. ఇలా శరీరాకర్షణకి లోబడి జీవితాన్ని అప్పగించుకున్న దౌర్భాగ్యుల గతి ఇంతేగావును. ఉధృతము నిరాటంకమైన మొహానికి అంతమింతేనేమో. ఏ నిగ్రహమో నియమమో లేకుండా ఇంకొకరి భార్య అని యోచించకుండా నన్ను కోరిన అమీర్ నన్ను వదిలి ఇంకొకరిని మోహించడంలో ఆశ్చర్యమేముంది? ఎంత అసహ్యంగా ఉన్న సంఘ నిర్మితమైన సంసారంలో కొంత శాశ్వతం కాలం వల్ల ఏర్పడి ఛేదించడానికి సాధ్యం కాని బంధాలున్నాయి ఇక్కడ. వెర్రిదాన్నైనానా? మావయ్యే చివరికి వివేకవంతుడా? ఇలా అనుకుంటూ గుడిసె చేరుకున్నాను. సమస్త ప్రపంచము అంధకారమైనట్టు, లోకంలోని విచారమంతా తనని బాధిస్తున్నట్టు, నేను నా ఒంటరితనము తనకేమీ సంబంధం లేనట్టు గుడిసె మూల పడుకున్న అమీర్ని చూసేటప్పటికీ నా బాధ, శూన్యత, భయము, నిరాశ అన్నీ నా మనసుని ఉద్రేకింపజేశాయి. రోషంలో నోటికి వచ్చినట్టు తిట్టేశాను. లేచి కూర్చుని చూస్తున్నాడు. వెంటనే స్ఫూరించింది. ఆ తురకవాడు ఈ తిట్లు తిని ఊరుకోడని, నన్ను చచ్చెట్లు తంతాడని. కానీ నా నాలిక ఉధృత్వాన్ని నా భయం ఆపలేకపోయింది. నేనింక తిట్టలేక అతని నిశ్చలత్వాన్ని చూసి ఆశ్చర్యపడి ఆగాను. అమీర్ అట్లానే కూర్చున్నాడు. నేను కూర్చున్నాను. గాలికి మా గుడిసాకులు గలగలమన్నాయి. ఆరిపోయే నిప్పులు గాలికి రేగి ఎర్రగా మెరిశాయి. నక్క కూసింది. నక్షత్రం ఒకటి జారింది. నా పక్కన ఏడుపు గుక్క వినపడ్డది. అమీర్ ఏడుస్తున్నాడు. నా మనసు కరిగిపోయి అతని దగ్గరికి వెళ్ళి అతని తలని నా కదుముకుని దానిమీద నీకంత మనసా అన్నాను. మళ్ళీ ఏడ్చాను. ఆ నిమిషాన అతని మీద ఎంత దయ కలిగింది. బలమైన మగవాడి కఠిన హృదయాశ్రువులతో కరిగి చల్లారింది నా కోపమంతా. ఆ రాత్రంతా అమీర్ని కావలించుకుని పడుకుని ఏం చేయాలో నిశ్చయించుకున్నాను. మర్నాడు మధ్యాహ్నం మీరా అమీర్తో మాట్లాడుతూ ఉండగా నేను ఏరు దాటి జీడిమావిడి పొదలో కూర్చున్నాను. మీరా అలాగే తిరిగి వెళ్ళాలి. నా దిగులంతా పోయింది. అమీర్తో ఇదివరకంతా ఇచ్చిన ఆనందం అది నాకు ఆనందమే. కానీ ఇప్పుడు నా బాధని ఆనందంగా మార్చి అతని ఆనందంలో నేను ఆనందపడబోతున్నాను. గొప్ప సంతోషంతో నా ఒళ్ళు పులకరించింది. ఆకుల నీడలో ఉడతలాడుకుంటున్నాయి. జముడు కాకి మూలుగుతుంది. ఆకుల్లో నుంచి ఎండ నా గోరు మీద పడి మెరుస్తుంది. మీరా వస్తున్నాడు. అలా జుట్టు ముఖం మీద పడుతూ ఏమీ దిగులనెరగని కల్మషమెరగని చూపుతో ఆకాశాన్ని చెట్లని చూసుకుంటూ వెళ్ళి అతన్ని చూస్తే ఎంతో ముద్దొచ్చింది. పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ఆడుకోవాలి అనిపించింది. కానీ కిక్కురు మనకుండా కూర్చున్నాను. దూరానికి పోనించి వెనుక బయలుదేరాను. ఊరు దాపుకు వచ్చే వరకు అతను నన్ను చూడలేదు. అక్కడ ఎందుకో వెనక్కి తిరిగాడు. ఆశ్చర్యంగా నా కోసం ఆగాడు. ఏమిటిది? పద. ఎక్కడికి? నా సంగతి ఎందుకు? నువ్వెళ్ళు. ఎందుకు వస్తున్నావు? నా ఇష్టం. పాపం నా గొంతు మార్చి ఇలా కఠినంగా మాట్లాడితే చాలా నొచ్చుకున్నాడు. చప్పున వెనక్కి తిరిగి మైదానం వైపు నడుస్తున్నాడు. నేను వెనకనే వెళ్ళి అందుకుని ఎక్కడికి అన్నాను. నా సంగతి ఎందుకు? నువ్వెళ్ళు. ఎందుకు వెళ్తున్నావు? నా ఇష్టం. మరి ఊళ్ళోకి వెళ్ళవు? ఇది మా ఊరు కాదు. ఇద్దరము పకాలన నవ్వాము. రా మరి అన్నాను గోముగా. ఎందుకో చెప్పు. దానింటికి. అతని మొహం మీద భయము కోపము కమ్మాయి. తామర పుష్పం మీద దుమ్ము పడ్డట్టు. నీతో చెప్పినందుకు ఇట్టా చేస్తావా? చాలా కష్టంగా అన్నాడు. నేనేం చేయను? నీకు గాని అమీర్కి గాని ఏమీ అపకారం చేయను. అయితే ఎందుకు? చెబుతాగా. ముందు చెప్పు. నన్ను నమ్మవు, నా మాట నమ్మలేవు అని గడ్డం పట్టుకుని ఊహించాను. కరిగిపోయినాడు. ఆలోచించాడు. వెనక్కి మళ్ళాడు. పాపం అనిపించింది. మీరాని అన్యాయం చేస్తున్నానా? నా పని కోసం, నా స్వలాభం కోసం అతని రమ్య స్వభావాన్ని నిర్భయంగా ఉపయోగించుకుంటున్నానా? కానీ ఆలోచించడానికి వ్యవధి లేదు.
ఆ ఊళ్ళోకి వెళ్ళడం, మళ్ళా ప్రజల్ని చూడడం అదే మొదటిసారి. కాళ్ళు వణికాయి. అందరూ నన్ను చూసి నవ్వుతున్నట్టే ఉంది నా మనసుకి. కుమ్మరి ఇల్లు దాటి కోమటి అంగడి ముందు నుంచి మురిగే కుక్కల్ని తప్పించుకుంటూ వెళ్ళాను. ఊళ్ళే, ప్రజలే, రోడ్లే కొత్తగా ఉన్నాయి నాకు. ఆమె అందమైంది. అందం కంటే గాంభీర్యం ఎక్కువ, భారీ. ఆమె ముందు నేను చిన్నపిల్లలాగున్నాను. ఆ పెద్ద కళ్ళల్లో బలుపు, బుగ్గల్లో రాజు టీవీ ఉంది. మాట్లాడాను, బ్రతిమలాడాను. ఆశ్చర్యపడ్డది. మొదట నన్ను నమ్మలేదు, కానీ నమ్మించాను. ఆమెకి అమీర్ మీద ప్రేమ లేదు కానీ అభ్యంతరం లేనట్టు తెలుసుకున్నాను. తన మర్యాదకు ఎక్కడ నష్టం వస్తుందోననేదే మొదటి భయం. బికారివాడు, వాడితో నాకెందుకు అని విసుక్కుంది. డబ్బు కావాలా? అది కాదు. అట్లాంటి వాడితో, దరిద్రుడితో నాకు సహవాసం అని తెలిస్తే నలుగురు నవ్వుతారు, చులకనైపోతారు. ముఖ్యంగా ఇది వరకంతా నేను గోల చేస్తాననే భయపడ్డది. నేనే బ్రతిమలాడేటప్పటికీ ఆమె అభ్యంతరం చాలా వరకు పోయింది. మర్నాడు సంజమస్కలో అమీర్ని ఆమె ఇంటికి తీసుకుని వెళ్ళాను. నేను ఆ గదిలోనే ఒక మూల తల తిప్పేసుకుని కూర్చున్నాను. తలుపులు, కిటికీలు అన్నీ బిగించాము. ఎంత ప్రయత్నించినా చెవులు మూసుకోలేకపోయినాను. మొదట బాధపడ్డాను. నా వశం కాకుండా ఈర్ష్యపడ్డాను. దాన్ని అమీరు ముద్దు చేయడము, నన్ను పిలిచిన రహస్యపు మాటలు దాంతో పలకడము, అట్లాంటి కాంక్షతో బరువెక్కిన కంఠమే వళ్ళీ వినడము నాకు మరణ బాధని కలిగించింది. కానీ నాకు త్వరలోనే తెలిసిపోయింది ఆ వ్యవహారం అట్టే కాలం సాగదని. మొదట్లో మొత్తానికి మోహంతో అతనిని చూస్తూ కూర్చుంది. అమీర్ అంత రసికుడు కోరి దగ్గరికి చేరిగితే కరగని దాని హృదయం రాయా, లోహమా అని ఆశ్చర్యపడ్డాను. అది నన్ను తృణీకరించినట్టే కోపం వచ్చింది నాకు. ఇంటికి వెళ్ళేటప్పుడు అమీర్ ఆ సంగతే ఎత్తలేదు. నేను చేసిన త్యాగానికి ఒక్క రవ్వ కృతజ్ఞత చూపలేదే అని నాకు చాలా బాధ కలిగింది. మీరా మాత్రం అన్నాడు పొద్దున్నే వచ్చి నా చేతులు పట్టుకుని, ఎంత గొప్పదానివి అని కళ్ళకద్దుకున్నాడు. అట్లా 10 రోజులు గడిచింది. దాని ఇంటి నుంచి ఇద్దరము ఒకరి పక్కన ఒకరం చీకట్లో నడుస్తూ ఊరి వీధులకి, దీపాలకి దూరమవుతూ తుమ్మల్లో నుంచి మెల్లగా ఒక్క మాట లేకుండా నడిచి వచ్చేవాళ్ళం. ఊరు దాటగానే తాత్కాలికంగా తను లోకంలో ఇతరులతో కలిసిన ఆ మైదానంలో, ఒంటరితనంలో అమీర్ ఇప్పటికీ నావాడేనని ధైర్యం కలిగేది. ఒకరోజు ఇంటికి చేరగానే అమీర్ నా మీద ఎంతో ప్రేమ, కృతజ్ఞత చూపాడు. అప్పుడు నాకెట్లా అనిపించిందంటే, అతన్ని చూడగానే ఎట్లా అయిపోయిందంటే నా మనసు, అతని కోసం, అతని సంతృష్టి కోసం ఏం చేయగలను, ఇంకా ఏం చేయగలను, ఏం త్యాగం నా వల్ల అవుతుంది, ఏ స్త్రీలని అతని కోసం తీసుకుని రాగలను, నా ప్రాణాన్ని, మానాన్ని దేన్ని అర్పించను, నేను ఎటువంటి బాధలు పడి అతనికి ఆనందం కలిగించను అని ఊరికే తపన పడేదాన్ని. నా హృదయంలో మండే ప్రేమాధికారాన్ని ఎట్లాగో అతనికి అర్థమయ్యేట్టు చెయ్యాలనిపించేది. ఊరికే కావలింతల వల్ల వ్యక్తమవుతుందా ప్రేమ? అంతా సర్వము త్యాగం చేసి ఏమి అతని నుంచి నేను అనేది లేకుండా నాహాన్ని చంపుకుంటేనే గాని. నేను అనుకున్నట్టే 12వ రోజు సాయంత్రం నేను అతన్ని ఆమె దగ్గరికి రమ్మంటే రాను ధూమ్ధామ్ అన్నాడు. ఆలోచించాను, అమీర్ దాన్ని ఎట్లా కోరాడా? ఇంత స్వల్పంలో విసుక్కునేవాడు అంత తీవ్రమైన బాధ ఎందుకు పడ్డాడా అని. మగవాళ్ళు ఎంత ఎదిగినా పసిపిల్లలే ఈ విషయంలో అనిపించింది. వాళ్ళకు కలిగిన బాధ ఏమిటో, ఎందుకో, వాళ్ళ వాంఛలకు అర్థం ఏమిటో తెలుసుకోలేరు. వారిని ప్రేమించే స్త్రీలు వారి తల్లులై వారిని అర్థం చేసుకోవాలి. మగవాళ్ళకి అట్లాంటి మార్పులు సహజంగా కావాలనిపిస్తాయి కావును. స్త్రీని ఎంత ప్రేమించినా ప్రేమ ఎక్కువైన కొద్దీ దాన్ని భరించలేక అనుకున్నాను. కొందరు స్త్రీలు మొదట్లో నావలే మూడులై తమ పైన మగవారి మనసు పోయిందని ఏడుస్తారు. అమీరు హృదయం నాదైనప్పుడు అతనందరి స్త్రీలతో ఉంటే నాకేం? అతనికి ఆనందం కలిగిస్తున్నాననే ఆనందం కన్నా ఉన్నతమైనదేమున్నది నాకు? అమీర్ నాకంత సౌఖ్యం ఇచ్చాడే, నేను ఈ చిన్న సౌఖ్యతని అతనికి సమకూర్చలేనా? తర్వాత 4 రోజులకి ఒక రాత్రి చీకట్లో పడుకుని అమీర్ తన మోచేతి మీద ఆనుకుని నా మొహం వెతుక్కుంటున్నాడు. కొండల్లో నక్కలు కూస్తున్నాయి, మినుగులు ఎగురుతున్నాయి. గడ్డిలో అప్పటిదాకా వెలిగిన కొండమంటలు చల్లారి చీకటిని ఎక్కువ చేశాయి. ఆ చీకట్లో నల్లని ఆకారం మా వైపే నడిచొస్తుంది. అమీర్ చేయి కింద నా భుజం వణికింది. అమీర్, ఆ దూదేకుల మనిషి తురక. అమీర్ నన్ను చప్పున వదిలి లేచి కూర్చున్నాడు. నేను దూరంగా జరిగి చీర కోసం వెతుక్కున్నాను. ఆమె వచ్చి అమీర్ దగ్గరగా కూర్చుంది.
నేను లేచి ఏటి దగ్గరికి వెళ్ళి నీటి ఒడ్డున ఇసుకలో కూర్చున్నాను. ఏటి ప్రవాహంలో చుక్కలు పువ్వుల్లా కొట్టుకొని పోతున్నాయి. ఇసుకలో నుంచి ఈడ్చుకుంటూ పోయే గాలి చప్పుడు, గులకరాళ్ళ మీద దొల్లే నీళ్ల గలగలా వినబడుతున్నాయి. ఒంటరిగా కూర్చున్న నన్ను రాత్రి ఏరో గుర్తుపట్టాయి. నా ముందరి పెద్ద ఆకాశం, విస్తీర్ణ మైదానం, చీకట్లో ఆ మూల ప్రేమించుకునే వాళ్ళిద్దరూ అంతా ఈశ్వరుడి సౌందర్యాన్ని నాకు దగ్గరగా తీసుకొచ్చాయి. నా హృదయం ఆనందంతో నిండింది. అమీర్ కోసం నేను ఆ నిమిషాన్ని చేసిన త్యాగం పరమేశ్వరుడి కరుణని నా మీద వర్షింపజేసిందేమో అన్నంత ఔన్నత్యాన్ని కలిగించింది. నాకింకేం కావాలి లోకంలో? నా ప్రేమని, నా గతిని, నా ఆనందాన్ని తరుచుకున్న వాళ్ళు నా హృదయం నుండి అమీన్ని తలుచుకున్నప్పుడల్లా ద్వేషంతో ఉడికి బాధతో తప్పించాను. కానీ ఇప్పుడు నా సొంత సౌఖ్యానికి, సొంత బాధ్యతని మరిచి అమీర్ ఆనందంతో నా జీవిత సమస్యల్ని ఐక్యం చేశాను. ఎప్పటి నుంచి నా జీవితోద్దేశం అతని ఆనందానికి త్యాగమేనని నిర్ణయించుకున్నానో ఆ నిమిషాన్నించి ఆ కోపమే, ద్వేషమే అమృతంగా, మాధుర్యంగా మారి నన్ను దివ్య ప్రేమానుభావాలలో ఓలలాడించింది. ఆ ఇద్దరిని అక్కడ, నా చోట, నా మైదానంలో, నా భుజానుకున్న చోటనే ఆమె భుజం, పెదవులు అతని పెదవుల మీద వదిలి వచ్చిన నా ప్రేమ రెక్కలు విచ్చి నన్ను నక్షత్ర మండలంలోకి తీసుకుపోయింది. మెల్లగా నా దృష్టి వెంట నా ఆత్మ మైదానపు చీకట్లో ప్రసరించి, వ్యాపించి, ఆక్రమించుకుని అంతా తానే కొండ మీద నుంచి కొండ శిఖరాన మెరిసే నక్షత్ర కాంతిలో లీనమైంది. అమీర్నే కాదు, అమీర్ని, అతని ఔన్నత్యాన్ని ప్రేమించి, అతని కోసం విరహపడి, ఆ అర్ధరాత్రి వచ్చిన ఔన్నత్యాన్ని ప్రేమించి, అతని కోసం విరహపడి, ఆ అర్ధరాత్రి వచ్చిన తురకదానితో, దాని ప్రేమతో సానుభూతి కలిగింది. నా ఆత్మలో నేను ఏ స్వల్పత్వాన్ని ఎరుగని ఆ రాత్రి సౌందర్యము ఒకటేననిపించింది. నా వలనే ఆ నీలాంబరం తన కింద కలుసుకునే ప్రియులకి చల్లని ఆనందాన్ని కల్పిస్తుంది. అమీర్ నుంచి నా ప్రేమ త్యాగపు వక్షాల మీద విస్తీర్ణమై లోకాన్నంతా ఆవరించింది. మన బాధతో ఇంకొకరికి ఆనందాన్ని కల్పించడం అనే జ్ఞాపకం కన్నా గొప్ప ఆనందం లోకంలో లేదు అనిపించింది. నా ఆత్మనంతా ఆ విస్తీర్ణపు అంధకారంలో కలిపి నన్ను నేను మరిచి కూర్చున్న నన్ను వెనకనే 2 చేతులు కావలించుకున్నాయి. నా జుట్టులో నుంచి వచ్చి నా మెడని 2 పెదవులు ముద్దు పెట్టుకున్నాయి. ఎందుకొచ్చావు నన్ను దానితో వదిలి? పాపం, నీ మీద ఎంత ఇష్టం లేకపోతే బంధువుల్ని, మర్యాదల్ని వదిలి ఈ అర్ధరాత్రి తన ఇంటిని వదిలి వస్తుంది? నాకక్కర్లేదది. దానికోసం నువ్వు పడ్డ బాధ జ్ఞాపకం లేదు? అయితే దానికి ఇప్పుడు అలా ఉండదు. మూలనున్న దాన్ని లాక్కొచ్చి మనసులాగి నువ్వు ఇప్పుడు వదిలేస్తే? కొంచెం ఊరుకున్నాడు. నువ్వు రోషపడక దానివైపు మాట్లాడడం నాకు బాగుండలేదు. కోపంతో తగులాడితే నిన్ను ఓదార్చాలనిపిస్తుంది. ఈసారి వస్తే దాన్ని తన్నేస్తాను. దానికి సిగ్గు గిగ్గు ఏమీ లేదు. మగవాళ్ళ హృదయం ఎంతలో కఠినమవుతుందో, కానీ స్త్రీలట్లా కాదు. అమీని ప్రేమించడం నాకు చాలా సహజంగా కనబడ్డది. ఒకవేళ నా మీద ప్రేమ పోయినా నన్ను అమీర్ ఇట్లానే అంటాడా అని భయమేసింది. జాలి, ప్రేమ ఎంత దగ్గరగా ఉంటాయి. ప్రేమ పోయిన తర్వాత పోనీ జాలి కూడా చూపరు. అమీర్, నీకెందుకు ఆమె మీద అంత అసహ్యం కలిగింది? ఏం చేస్తుందంటే నన్నంతా నలిపేస్తుంది. నాకు ఊపిరాడనీదు. నా కాలు. నాకు నవ్వొచ్చింది. సిగ్గుపడుతూ నన్ను నువ్వు అమీర్ అన్నాను. కానీ ఆడది. ఆ చీకట్లో ఏడుస్తూ, నన్ను తిడుతూ, బెదిరిస్తూ వచ్చింది ఆ మనిషి. తను మంచిదే, అమీర్ మంచివాడే. నేను చెడ్డదాన్నైనాను. పాపం, ఒక్కతా వచ్చింది దోవని తిడుతూ వెళ్ళేదాన్ని చూసి చాలా జాలేసింది నాకు. ఏం చేయను పాపం. మైదానం 4వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.